ఫ్రెండ్స్, టుడే స్పెషల్ టాపిక్ ఇస్ చికెన్. మనందరికీ తెలుసు కదా చికెన్ అంటే దానికి స్టార్ట్. టుడే స్పెషల్ టాపిక్ ఇస్ చికెన్. చికెన్ తెలుసు కదా, మనందరికీ తెలుసు కదా చికెన్ అంటే మనందరికీ ఎంత ఇష్టమో. చూడండి, కోడి ఎంత స్పష్టమైన ఆకారం ఉందో. ఇలాంటి చికెన్ మనందరికీ ఎంత ఇష్టమో, ఎంత ఇష్టపూర్వకంగా తింటామో చూడండి. యాక్చువల్గా హోటల్లో అయితే ఇలా రకరకాల చికెన్ దొరుకుతుంది, అవైలబుల్ అవుతుంది. డ్రైడ్ చికెన్, గ్రిల్ చికెన్, లైక్ దట్. ఏదైనా ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం కోడి తీసుకున్నట్లయితే, ఇలా హోటల్లో తీసుకున్నట్లయితే చూడండి, కోళ్ళు ఎంత మంచిగా క్యూట్గా ఉంటాయో, చూడడానికి తినాలనిపిస్తుంది కదా. ఇలాంటి కోళ్ళు మనం తీసుకోవాలి. ఫస్ట్ కోళ్ళ నుంచి తీసుకోవాలంటే కోళ్ళ ఫామ్ తీసుకోవాలి. అదే కోళ్ళు వీటిని కోసి ఇట్లా ఏడబెడితే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ ప్రతి ఒక్క కోడిని కోసే ముందర ఫస్ట్ దీనికి కలర్ వేసి, కలర్ కానీ పసుపు కానీ పూసి కాల్చిన తర్వాత మాత్రమే తినాలి. ఎందుకంటే టేస్ట్ వినసొంపుగా ఉంటుంది. తర్వాత కోడిని కోసిన తర్వాత ఇలా ముక్కలు చేయాలి. ముక్కలు చేస్తే ఇంత టేస్ట్గా అనిపిస్తుంది. అంటే చూడడానికి అమేజింగ్గా ఉంటుంది. కోడి అనేది మనకి ఎంత టేస్ట్గా కావాలంటే ఇది ఇప్పుడు ఇలా చేసిన ముక్కల్ని కూర వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, చికెన్ రైస్ చేసుకోవచ్చు, అండ్ చికెన్ 65 చేసుకోవచ్చు, చికెన్ మంచూరియా చేసుకోవచ్చు. చికెన్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. ఇలాంటి చికెన్ని మనం ఫ్రై చేసుకొని తింటాము. యాక్చువల్గా చికెన్ అనేది ఇన్ని రకాల ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది. మనం మాత్రం ఓన్లీ కర్రీ వండుతాం. దట్ ఈస్ ద చికెన్ స్పెషాలిటీ. ఇక్కడ పక్కన టమాటాలు కూడా ఉన్నాయి. టమాటాలు వాడి చికెన్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. నెక్స్ట్ చూసారు కదా ఈ చికెన్. ఓకే, మన ఇంట్లోకి అయితే ఇలా తీసుకుంటాం చికెన్. తోలుతో చికెన్ తీసుకుంటే కమ్మటి టేస్ట్ ఉంటుంది. ఆ కమ్మటి చికెన్నే తీసుకోవాలి, తినాలి. నెక్స్ట్ యాక్చువల్గా చికెన్ అన్ని తింటాము, బాగానే ఉంటుంది. కానీ చికెన్ తిన్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూద్దాం. ఈ కాలంలో, పాతకాలంలో చికెన్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు, కమ్మటి రుచి ఉండేది, ఎలాంటి బాధలు ఉండేది కాదు. కానీ ఈ కాలంలో మెయిన్గా చూడండి, ఇవన్నీ చికెన్ తినడం వల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీస్, యూరిటర్, పెల్విస్, యూరినరీ బ్లాడర్, యూరిథ్రా, యూరిన్, యూరిటస్, ఇన్ని రకాల బాడీ పార్ట్స్ ఉంటాయి కిడ్నీ సంబంధించిన దాంట్లో. ఇప్పుడు ఇవన్నీ దెబ్బతింటాయి. ఎందుకంటే ఓన్లీ చికెన్ తినడం వల్లనే ఇవన్నీ దెబ్బతింటాయి. బికాస్ ఆఫ్ ఇవన్నీ దెబ్బతింటాయి. ఎందుకంటే దీనివల్ల మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, చికెన్ తీసుకునే వాళ్ళు వీటిని 40 రోజుల్లో పెంచుతున్నారు కాబట్టి, వాడికి ఇంజెక్షన్ ఇచ్చి పెంచుతున్నారు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి పెంచుతున్నారు కాబట్టి 40 రోజుల్లో సైడ్ ఎఫెక్ట్లు అనేవి చికెన్ పెరుగుతుంది. కాబట్టి కిడ్నీస్, ఫస్ట్ కిడ్నీ చూసారుగా, ఈ కిడ్నీ అనేది ఫిల్టర్ చేసామన్నమాట. ఫస్ట్ బ్లడ్ ఫిల్టర్ వేసేది. మనం తిన్నదైతే ఏమైందో తిన్నది బాడీ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అది రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం అనేది వెళ్ళిన తర్వాత ఈ కిడ్నీలోకి వెళ్తుంది. కిడ్నీలో వాటర్లో మనం తీసుకునే చికెన్ తీసుకునే యాంటీబయాటిక్ కూడా కిడ్నీలోకి వెళ్తుంది. కిడ్నీ ద్వారా ఇలా చూడండి, కిడ్నీ ఏమో ఖరాబ్ అయిన కిడ్నీ ఇలా ఉంటుంది. బ్లాడర్, ఇదేమో యూరిన్ స్టోర్ అయ్యేది. యూరిటస్ అంటే యూరిన్ ఇలా పైపు ద్వారా వచ్చి యూరినరీ బ్లాడర్ ద్వారా యూరిన్ స్టోర్ అవుతుంది. మనము ఇష్టమైనప్పుడు యూరిన్ పాస్ చేసుకోవచ్చు. ఇది యూరెత్రా అంటే యూరిన్ ఎగ్జిట్ ఎక్కడి నుంచి చేసిందో దాన్ని యూరెత్రా అంటారు. ఆడవాళ్ళు అయితే ఇవన్నీ రోగాలు వస్తాయి. యూరిన్ దెబ్బతింటుంది, యూరినరీ బ్లాడర్, ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ దెబ్బకుండా ఉన్నాయంటే అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. చూడండి, కిడ్నీస్, ఖరాబ్ అయిన కిడ్నీ, యూరిటస్, బ్లాడర్, యూరిథ్రా, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు. కాబట్టి చికెన్ తినడం మానేయండి. మగవాళ్ళు అయితే టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల టెస్టికల్ క్యాన్సర్ వల్ల దీనికి తెచ్చి ఏంది మన కొలెస్ట్రాల్ ఏర్పడి యూరిన్ వెళ్ళడానికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. యూరిన్ మంటగా వెళ్తుంది. నెక్స్ట్ దీనివల్ల చికెన్ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హై కొలెస్ట్రాల్, ఫుడ్ పాయిజనింగ్. తినడం వల్ల కొలెస్ట్రాల్
కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది చికెన్ తినడం వల్ల. ఎందుకంటే 1 డే స్టోరేజ్ చేసినా కానీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి బాడీకి వెళ్ళి కిడ్నీలు పూర్తిగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాక్టీరియల్ ఇన్ఫర్మేషన్ అంటే కంటామినేషన్ అంటే మనం ఏదైతే స్టోర్ చేస్తామో, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తామో అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల బ్యాక్టీరియా దాని మీద స్ప్రెడ్ అవుతుంది. బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం వల్ల బ్యాక్టీరియాని గ్రోత్ అయ్యి అది డైరెక్ట్గా కిడ్నీని ఖరాబ్ చేసే అవకాశం. దీనివల్ల యూరిన్ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ అంటే చీజ్ లీన్ కట్స్ అంటే క్లీన్ ఎక్కువ ఉన్న హైజీనిక్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అండ్ టెస్టికల్ క్యాన్సర్ మెయిన్. సో stop eating chickens nowadays. We have to take mutton or fish. Fish is a healthy food for all the ways. Okay, bye.